Welcome to AS Digital Vlogs. ఒక్కరోజు న్యూస్ హెడ్లైన్స్ చూసి ఒక దేశం ఎటువైపు వెళ్తోందో చెప్పొచ్చా? ఆసక్తికరమైన ప్రశ్నే కదా. సరే, ఈరోజు మనం సరిగ్గా ఇదే చేయబోతున్నాం. ఫిబ్రవరి 2, 2026 ఆ ఒక్కరోజు జరిగిన సంఘటనలు, ఆ దేశం యొక్క ప్రాధాన్యతల గురించి మనకేం చెప్తున్నాయో లోతుగా చూద్దాం. అయితే మొదలుపెట్టే ముందు ఈరోజుకు మంచి మాట. ఇతరులకు చూపించడానికి మాత్రమే చదివితే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నిజమే కదా? మన ఉద్దేశం కూడా అదే. కేవలం వార్తలు చదివి వదిలేయడం కాదు, వాటి వెనుకున్న అసలు కథేంటో, దాని అంతరార్థమేంటో అర్థం చేసుకోవాలి. సో అసలు పాయింట్కొస్తే, ఒకే ఒక్కరోజు వార్తలు నిజంగా ఏం కథ చెబుతాయి? రకరకాల ఫీల్డ్స్కి చెందిన న్యూస్ ఐటమ్స్ అన్నింటినీ కలిపి చూస్తే మనకి ఒక దేశం గురించి ఓవరాల్గా ఎలాంటి పిక్చర్ వస్తుంది? పదండిక తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ఏం కవర్ చేయబోతున్నామో క్విక్గా చూద్దాం. ఫస్ట్, ఆ రోజు జరిగిన ముఖ్య సంఘటనలు, తర్వాత ఫ్యూచర్ కోసం వేసిన బ్లూప్రింట్, ఆ తర్వాత దేశం యొక్క కల్చరల్ పల్స్ ఎలా ఉంది, మరికొన్ని ఇంపార్టెంట్ న్యూస్. ఫైనల్గా వీటన్నింటినీ కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతుందో చర్చిద్దాం. సరే, ఇక మన ప్రయాణం మొదలు పెడదాం. డేట్ ఫిబ్రవరి 2, 2026. ఆ రోజు జరిగిన రకరకాల సంఘటనలను ఒక్కచోట చేర్చి చూస్తే మనకి ఏం కనపడుతుందో పరిశీలిద్దాం. ఆ రోజు హెడ్లైన్స్లో మనకి కనిపించిన అతి పెద్ద విషయం బడ్జెట్. ఎందుకంటే బడ్జెట్ అనేది ఒక రకంగా దేశ భవిష్యత్తుకి రోడ్ మ్యాప్ లాంటిది. మరి ఈ బ్లూప్రింట్లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ గురించి ఏం చెప్పారో చూద్దాం. మొదటగా ఈ నెంబర్ చూడండి. 7. 1 కాదు, 2 కాదు, ఏకంగా 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి ఎంత పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారో యొక్క నెంబర్ చాలు చెప్పడానికి. ఇది కేవలం ప్యాసింజర్ రైళ్లకే పరిమితం కాలేదు. చూడండి, డంకుని నుంచి సూరత్ దాకా ఒక కొత్త ఫ్రైట్ కారిడార్, అంటే సరుకు రవాణా కోసం. ఆ తర్వాత రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు. ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్ల దగ్గర ఏకంగా 5 కొత్త యూనివర్సిటీ టౌన్షిప్లు. ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతోంది? దేశం తన పునాదుల్ని చాలా బలంగా కట్టుకోవాలని చూస్తోందన్నమాట. అయితే ఇక్కడ ఫోకస్ అంతా కేవలం కాంక్రీట్, స్టీల్ మీద మాత్రమే లేదు. దానికి సమాంతరంగా టెక్నాలజీ, సైన్స్లో కూడా స్వావలంబన సాధించడంపై గట్టిగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఆ పదం చాలా ముఖ్యం. స్వావలంబన అంటే సెల్ఫ్ రిలయన్స్. ఉదాహరణకు బయోఫార్మా శక్తి ఇనిషియేటివ్ అనే ఈ కొత్త ప్రోగ్రాంని చూడండి. దీని లక్ష్యమేంటంటే బయాలజిక్స్, బయోసిమిలర్స్ లాంటి అధునాతన మందుల తయారీలో మన దేశం ఎవరి మీద ఆధారపడకూడదు, అంటే హెల్త్ అండ్ సైన్స్ సెక్టర్లో స్వావలంబన సాధించడం అన్నమాట. ఈ టెక్నాలజీని కేవలం పెద్ద పెద్ద పరిశ్రమలకే పరిమితం చెయ్యట్లేదు. మన దేశానికి వెన్నెముకలాంటి వ్యవసాయంలో కూడా భారత్ విస్తార్ అనే ఒక ఏఐ బేస్డ్ టూల్ని ప్రవేశపెట్టారు. దీనిబట్టి మోడర్నైజేషన్ అనేది ప్రతి రంగానికి విస్తరిస్తోందని మనకి క్లియర్గా తెలుస్తోంది. సరే, ఇందాకట్నుంచి బడ్జెట్, ఫ్యూచర్ ప్లాన్స్ అని పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త దేశం యొక్క హృదయంలోకి, అంటే ఆ రోజు ప్రజల జీవితాల్లోకి తొంగి చూద్దాం. ఎందుకంటే బడ్జెట్లు భవిష్యత్తును నిర్మిస్తే సంస్కృతి, క్రీడలు వర్తమానం యొక్క స్ఫూర్తిని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాగాలాండ్లో 5వ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ మొదలైంది. ఇది వినడానికి ఒక చిన్న లోకల్ ఫెస్టివల్లా అనిపించొచ్చు, కానీ స్థానిక రైతులను, వాళ్ల కమ్యూనిటీని సెలబ్రేట్ చేసుకునే ఇలాంటివే మన దేశ సాంస్కృతిక వైవిధ్యానికి, చైతన్యానికి అసలైన అద్దం పడతాయి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఆ రోజు విజయాల పరంపర కొనసాగింది. మన డొమెస్టిక్ లీగ్లో హర్యానా థండర్స్ 2026 టైటిల్ గెలుచుకుంది. అదే సమయంలో అంతర్జాతీయంగా వాషింగ్టన్లో జరిగిన స్క్వాష్ ఆన్ ఫైర్ ఓపెన్లో ఒక కొత్త ఛాంపియన్ అవతరించారు. అంటే మనవాళ్లు లోకల్గానూ, గ్లోబల్గానూ రెండిట్లోనూ దుమ్మురేపారన్నమాట. ఓకే, ఇక ఆ రోజు జరిగిన మరికొన్ని ముఖ్యమైన సంఘటనల్ని, అంటే నేషనల్ డిస్కషన్ని షేప్ చేసిన మరికొన్ని న్యూస్ ఐటమ్స్ని చకచక చూద్దాం. వీటిని కూడా చూడండి. పెన్నయ్యార్ నదీ జలాల వివాదం కోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అని ఆదేశాలు. డీజిల్ లోకోమోటివ్ల లీజింగ్ మెయింటెనెన్స్ కోసం ఒక ముఖ్యమైన ఒప్పందం. ISM 2.0 అనేది ఒక కీలక పరిణామంగా నోట్ చేశారు. ఇంకా మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 కూడా లాంచ్ అయింది. అంటే అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీ, లీగల్ ఇలా అన్ని రంగాల్లోనూ పనులు ఏకకాలంలో జరుగుతూనే ఉన్నాయి.
రైట్. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి బిగ్ పిక్చర్ చూద్దాం. మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. ఈ హెడ్లైన్స్ అన్నీ కలిసి మనకేం చెప్తున్నాయి? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ కోసం గట్టి ప్రయత్నం, కల్చర్ అండ్ స్పోర్ట్స్లో లోకల్ టాలెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూనే గ్లోబల్ స్టేజ్పై విజయాలు, అలాగే ప్రాంతీయ వివాదాలు, ఇండస్ట్రియల్ అవసరాల్ని కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించే పాలన. ఇవే ఆ రోజు దేశం యొక్క ఫోకస్ ఏరియాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే ఒక హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నుంచి ఒక చిన్న ఆరెంజ్ ఫెస్టివల్ వరకు ఆ ఒక్కరోజు మనకేం చూపిస్తోందంటే ఒక దేశం తన భవిష్యత్తును నిర్మించుకోవడం మీద ఎంత ఫోకస్డ్గా ఉందో, అదే సమయంలో తన వర్తమానాన్ని అంతే ఉత్సాహంగా జరుపుకుంటోందని కూడా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోందన్నమాట. ఇది కేవలం ఒకరోజు కథ మాత్రమే. మరి రేపటి రోజు ఏ కథ చెబుతుంది? మనం రోజూ చూసే వార్తల వెనుక ఉన్న ఇలాంటి పెద్ద కథలను గమనిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.